Hi students, welcome to Vijayarao Sir Chemistry channel. ఈరోజు స్టాయికియోమెట్రీ నుంచి బ్యాలెన్సింగ్ ద రియాక్షన్ ఎలాగ బ్యాలెన్స్ చేయాలని చూద్దాం. ఒక రియాక్షన్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమని అడుగుతాడు. ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయడం అడుగుతాడు, లేదా బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయమని అడుగుతాడు. రెండు మనం చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు ఎసిడిక్ మీడియంలో ఒక రియాక్షన్ ఎలాగ బ్యాలెన్స్ చేయాలి. రియాక్షన్ బ్యాలెన్స్ చేయడం అంటే రియాక్టెంట్ సైడ్ ఎన్నైతే యాటమ్స్ ఉంటాయో అలాగే ప్రొడక్ట్ సైడ్ కూడా అన్నీ యాటమ్స్ ఉండాలి. దాన్ని బ్యాలెన్స్ చేయటం అంటారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాము. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా. బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రెడాక్స్ రియాక్షన్ అని ఎందుకన్నాడంటే ఈ రియాక్షన్లో రిడక్షన్ జరుగుతుంది, అలాగే ఆక్సిడేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి రిడాక్స్ అంటారు. రిడక్షన్ జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది, కాబట్టి ఈ రియాక్షన్ని రెడాక్స్ రియాక్షన్ అంటారు. దీన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఎన్నైతే ఇక్కడ టోటల్గా ఏమున్నాయి రియాక్టెంట్ సైడ్ మ్యాంగనీస్, ఆక్సిజన్, అయోడిన్ ఉన్నాయి. అలాగే ఇవి ఎన్నైతే మ్యాంగనీస్ ఆటమ్స్ ఉన్నాయో రియాక్టెంట్ సైడ్, ప్రొడక్ట్ సైడ్ కూడా అన్ని మ్యాంగనీస్ ఆటమ్స్ ఉండాలి. అలాగే ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్నైతే ఉన్నాయో ప్రొడక్ట్ సైడ్ కూడా అన్నీ ఉండాలి. రియాక్టెంట్ సైడ్ ఎన్నైతే అయోడిన్ ఆటమ్స్ ఉన్నాయో అలాగే ప్రొడక్ట్ సైడ్ కూడా అన్నీ అయోడిన్ ఆటమ్స్ ఉండాలి. అప్పుడు దాన్ని బ్యాలెన్స్డ్ రియాక్షన్ అంటారు. ఇన్ ఎసిడిక్ మీడియంలో ఎలాగ బ్యాలెన్స్ చేయాలి అనేది చూద్దాం. బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ అంటే మొత్తానికి ఈ రియాక్షన్ బ్యాలెన్స్ చేయడానికి అయాన్స్ యాడ్ చేస్తాము. హైడ్రోజన్ H+ అయాన్స్ని యాడ్ చేస్తాము. బేసిక్ మీడియంలో అయితే OH- అయాన్స్ని యాడ్ చేస్తాము. ఎసిడిక్ మీడియంలో అయితే H+ అయాన్స్ని. అసలు యాసిడ్ అంటే ఏంటి? ఏదైతే H+ అయాన్ ఇస్తుందో దాన్ని యాసిడ్ అంటారు. కాబట్టి ఇక్కడ ఎసిడిక్ మీడియంలో H+ అయాన్ని యాడ్ చేయటం అనేది ఉంటుంది. కాబట్టి అయాన్. అలాగే ఆ ఛార్జ్ని బ్యాలెన్స్ చేయడానికి మనము ఎలక్ట్రాన్స్ని కూడా యాడ్ చేయటం అనేది ఇక్కడ చేస్తాము. కాబట్టి అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ అంటారు దీన్ని ఎసిడిక్ మీడియంలో. కాబట్టి H+ అయాన్ని యూజ్ చేసుకోవాలి మనం యాడ్ చేయడంలో. రియాక్షన్ బ్యాలెన్స్ చేయడంలో H+ అయాన్ని యూజ్ చేస్తాము. తర్వాత ఎసిడిక్ మీడియం అంటే H+ అయాన్ ఉంటాయి, అలాగే జనరల్గా వాటర్ కూడా ఉంటుంది. కాబట్టి వాటర్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాం బ్యాలెన్స్ చేయడానికి. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ రియాక్షన్ బ్యాలెన్స్ చేయడానికి H+ అయాన్ని యూజ్ చేస్తాము. ఓకే, H+ అయాన్ని యూజ్ చేస్తాము, ఎలక్ట్రాన్స్ని యూజ్ చేస్తాము, అలాగే వాటర్ని యూజ్ చేస్తాము బ్యాలెన్స్ చేయడానికి. బేసిక్ మీడియంలో అయితే OH- అయాన్ని యూజ్ చేస్తాం. OH- అయాన్. సో అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ అంటారు అందుకనే. సో ఇక్కడ రియాక్షన్ చూద్దాం. MnO4- ఇన్ ఆక్వస్, AQ అంటే వాటర్లో ఉన్నట్టు, MnO4 మ్యాంగనీట్ అయాన్. అలాగే I- అయోడైడ్ ఇన్ ఆక్వస్, వాటర్లో ఉన్నట్టు. అలాగే MnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్, అలాగే అయోడిన్. ఇది రియాక్షన్ అనేది. దీన్ని బ్యాలెన్స్ చేయటం. స్కెలిటన్ అయానిక్ ఈక్వేషన్ అంటే బ్యాలెన్స్డ్ చేయకుండా ఉన్నటువంటి, బ్యాలెన్స్ అవ్వకుండా ఉన్నటువంటి రియాక్షన్ని స్కెలిటన్ రియాక్షన్ అంటారు, లేదా స్కెలిటన్ అయానిక్ ఈక్వేషన్స్ అంటారు. ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి స్కెలిటన్ ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం బ్యాలెన్స్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఈ రియాక్షన్లో మనం ఫస్ట్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ ఆక్సిడేషన్ జరుగుతుందో ఎక్కడ రిడక్షన్ జరుగుతుందో చూసి ఆ రెండింటిని సపరేట్ చేయాలి. అందుకని రిడక్షన్ ఆఫ్ రియాక్షన్, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అంటే ఈ సింగిల్ రియాక్షన్ రెండింటిగా డివైడ్ చేస్తున్నాం, అందుకని ఆఫ్ రియాక్షన్స్ అంటాము. ఒకటేమో రిడక్షన్ జరిగినటువంటి ఆఫ్ రియాక్షన్, ఇంకోటి ఆక్సిడేషన్ జరిగింది. ఇక్కడ MnO4- చూస్తే ఇక్కడ MnO4 నుంచి MnO2కి కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ రాసాడు చూడండి ఆల్రెడీ. MnO4- మ్యాంగనీస్ అనేది +7 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఇక్కడ రాస్తున్నాను. ఆక్సిడేషన్ స్టేట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సెంట్రల్ మెటల్ ఆటమ్ది MnO4- కదా. M అనేది X అనుకుంటే ఆక్సిడేషన్ నెంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది, ప్లస్ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత -2. అంటే సింపుల్గా ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కాబట్టి దానికి ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ వస్తే నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి ఆక్సిజన్ ఎప్పుడు కూడా 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని నియాన్ కాన్ఫిగరేషన్ దానికి వస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి -2. ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే -1, ఎందుకంటే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏంటి -1. 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే -2, కాబట్టి ఆక్సిజన్ -2. అలాగా
ఆక్సిజన్ -2 కాబట్టి 4 ఉన్నాయి కాబట్టి 4 × -2 ఈక్వల్ టు ఇక్కడ -1 ఉంది కాబట్టి -1కి ఈక్వల్ చేస్తారు. సో x 4 2 = 8 -8 ఈక్వల్ టు -1 x ఈక్వల్ టు -8 అవతలకి వెళ్తే 8 - 1 = 7 అంటే +7 అది ఇక్కడ వేసాడు అనమాట. మ్యాంగనీస్ది +7 ఆక్సిజన్ స్టేట్. MnO2లో MnO2 చూస్తే MnO2 కదా, మ్యాంగనీస్ x అనుకుంటే x ప్లస్ ఆక్సిజన్ -2 కాదు 2 ఉన్నాయి కాబట్టి 2 × -2 ఇక్కడ ఏం ఛార్జ్ లేదు కాబట్టి 0కి ఈక్వల్ చేయాలి. సో x - 4 = 0 x = +4 అంటే +4 ఇక్కడ +4 వేసారు చూడండి. సో +7 నుంచి +4కి ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయిందంటే దాన్ని రిడక్షన్ అంటారు. అందుకని ఇక్కడ ఇలా రాసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా రాసి RHR అంటే రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అని అర్థం. అంటే ఇక్కడ రిడక్షన్ జరిగింది అని అర్థం. ఎక్కడ రిడక్షన్ జరుగుతుందో ఎక్కడ ఆక్సిడేషన్ జరుగుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇక్కడ I- నుంచి Iకి అంటే ఇక్కడ -1 ఉంది, ఇక్కడ I2 అంటే ఏంటి ఎలిమెంటరీ స్టేట్లో ఉంది కాబట్టి దీని ఆక్సిడేషన్ నెంబర్ 0. సో -1 నుంచి 0 అంటే ఇంక్రీజ్ అయింది. -1 నుంచి 0 అంటే ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అది ఆక్సిడేషన్ జరిగినట్టు, ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయితే అది రిడక్షన్ జరిగినట్టు. సో MnO4- అనేది రిడక్షన్ జరిగింది, I- అనేది ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి OHR అంటే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అని అర్థం. సో ఇప్పుడు రెండింటిని డివైడ్ చేశాడు, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. ఫస్ట్ ఏం చేయాలంటే ఆక్సిజన్ హైడ్రోజన్ ఈ రెండింటిని వదిలేసి రిమైనింగ్ యాటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఇది చూద్దాం చూడండి. ఫస్ట్ రిడక్షన్ రియాక్షన్ రాసామంటే రిడక్షన్ రియాక్షన్ అంటే ఇక్కడదే రాసాం. MnO4- దేని కింద కన్వర్ట్ అయింది, ఇది MnO2 కింద కన్వర్ట్ అయింది MnO2. ఇప్పుడు ఇందులో ఆక్సిజన్ హైడ్రోజన్స్ వదిలేసి రిమైనింగ్ వాటిని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఆక్సిజన్ వదిలేసాము, రిమైనింగ్ ఏమున్నాయి ఇంకా మ్యాంగనీస్ ఉంది, ఎలాగో హైడ్రోజన్స్ లేవు అది వదిలేసేయండి. ఇక మ్యాంగనీస్ ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. మ్యాంగనీస్ని బ్యాలెన్స్ చేయాలంటే రియాక్టెంట్ సైడ్ అంటే యారోకి ముందున్నది రియాక్టెంట్, యారోకి తర్వాత ఉన్నది ప్రొడక్ట్. ఇది యారో కదా, యారోకి ముందున్నది రియాక్టెంట్, యారోకి తర్వాత ఉంది ప్రొడక్ట్. రియాక్టెంట్లో ఒక మ్యాంగనీసే ఉంది, ప్రొడక్ట్లో కూడా ఒక మ్యాంగనీసే ఉంది, యాటమ్ అనేది ఒక్కొక్కటే ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది. అయినా కానీ రాశాడు ఇక్కడ బ్యాలెన్స్ ద యాటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజన్ హైడ్రోజన్ ఉంటే వాటిని వదిలేసి మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేయాలి, అది యాజ్ ఇట్ ఈజ్గా రాశాడు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాలెన్స్ అయ్యి ఉంది, ఇక్కడ కూడా మ్యాంగనీస్ ఆటమ్ ఒకటే ఉంది, అలాగే రైట్ సైడ్ కూడా ప్రొడక్ట్ సైడ్ కూడా ఒకటే ఉంది కాబట్టి అది రాశాడు. రెండవది బ్యాలెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. తర్వాత ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ స్టెప్ను గుర్తుంచుకోవాలి. ఎసిడిక్ మీడియంలో ఇక్కడ ఎసిడిక్ మీడియం అని అడిగారు చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇది అబ్జర్వ్ చేయాలి. ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయమని అడిగినప్పుడు ఆక్సిజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు H2Oలు యాడ్ చేస్తాము, హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసేటప్పుడు H+ని యాడ్ చేస్తాం. అంటే ఎసిడిక్ మీడియంలో హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు, హైడ్రోజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు H+ని యూజ్ చేయాలి, అదొక్కడు గుర్తుంచుకోవాలి. అదే బేసిక్ మీడియంలో అయితే హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు వాటర్ని యూజ్ చేయాలి. ఎసిడిక్ మీడియంలో సింపుల్గా ఎసిడిక్ మీడియంలో అంటే ఎసిడిక్ అంటే H+ కాబట్టి హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు H+ని యూజ్ చేస్తాము. ఆ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సరే ఇక్కడ చూద్దాం బ్యాలెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ ఎన్నోని, ఇక్కడ ఆక్సిజన్ ఇదే రియాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే ఇంకా 2 ఎక్స్ట్రా ఇక్కడ ఉన్నాయి. ఆక్సిజన్ ఆటమ్స్ 2 ఎక్స్ట్రా ఇటు రియాక్టెంట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా 2 ఆక్సిజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఇటు వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 2H2Oని యాడ్ చేయాలి. ఇక్కడ అదే రాశాడు చూడండి, MnO ఇదే రాశాడు, MnO2 రాశాడు ప్లస్ 2H2O. ఈ 2H2O ఎందుకని, ఇక్కడ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ 2ని బ్యాలెన్స్ చేయాలంటే 1H2 అంటే ఒక ఆక్సిజన్ ఉంటుంది, 2H2 అంటే ఈ 2 అనేది H2కి రిలేటెడ్గా ఉంటుంది, ఆక్సిజన్కి రిలేటెడ్గా ఉంటుంది, హైడ్రోజన్కి ఆక్సిజన్ రెండింటికి సంబంధించింది 2 కాబట్టి 2H2 అంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్ యాడ్ చేసేవాడిని. ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి, ప్రొడక్ట్ సైడ్ ఏమన్నాయి, ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ 2H2 అంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నట్టు, ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం 4 అంటే ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్, హైడ్రోజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఎసిడిక్ మీడియంలో హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలంటే ఎసిడిక్ మీడియం కాబట్టి H+ అయాన్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ హైడ్రోజన్స్ లేవు రియాక్టెంట్ సైడ్, కానీ ప్రొడక్ట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి,
2H2 అంటే ఎన్ని ఉన్నాయి 2 2 జార్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. 4 హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయాలంటే రియాక్టెంట్ సైడ్ 4H+ని యాడ్ చేయాలి. అదే ఇక్కడ రాశాడు. ఓకేనా, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్ సైడ్, రియాక్టెంట్ సైడ్ కూడా అన్నీ ఉండాలని అర్థం సింపుల్గా. ప్రోడక్ట్ సైడ్ ఎన్నైతే ఉన్నాయో రియాక్టెంట్ సైడ్ కూడా అన్నీ ఉండాలి. కాబట్టి ప్రోడక్ట్ సైడ్ 2H2 అంటే 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి రియాక్టెంట్ సైడ్ 4H+ని యాడ్ చేశాడు, అంటే దీనికి యాడ్ చేశాడు 4H+. ఓకే, తర్వాత MnO2 2H2 అనేది కామన్గా రాశాడు. ఇప్పుడు ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ఛార్జ్ని బ్యాలెన్స్ అంటే ఇప్పుడు O4 ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ 4+లో ఈ 4 అనేది H+లు అనమాట. 4H+ అంటే ప్లస్లు కూడా ఎన్ని ఉన్నట్టు 4 ఉన్నట్టు. 1 మైనస్ 4+లు టోటల్గా ఎన్ని అవుతాయి 3+లు అవుతాయి, అంతే కదా. 1 మైనస్ ఉంది, ప్లస్లు ఎన్ని ఉన్నాయి 4+లు ఉన్నాయి. 4+లు 1 మైనస్ అంటే ఒక 1 మైనస్ 1+ క్యాన్సిల్ అవుతుంది, 3+లు ఉంటాయి. ఇది 3+లు ఉంటాయి. సో ఇక్కడ 3+లు ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ తీసేసి ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాలి. ఇటువైపు చూస్తే మన ప్రోడక్ట్ సైడ్ MnO2 ఏం లేదు 0 ఉంది, 2H2O ఏం లేదు 0 ఉంది, అంటే 0 ఛార్జ్ ఉంది ప్రోడక్ట్ సైడ్. ఇక్కడ కూడా 0 ఛార్జ్ ఉండాలి. 0 ఛార్జ్ ఉండాలంటే 3+లు ఉన్నాయి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసామనుకో మనం, అప్పుడు ఇది 0 ఛార్జ్ అవుతుంది. అందుకని 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేశాడు. చూడండి, ఇది మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఆల్రెడీ 1 మైనస్ ఉంది కదా, ఇక్కడ 4+లు ఉన్నాయి. ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేశాడు, ఇక్కడ 3 మైనస్లు, ఇక్కడ ఒక మైనస్, 4 మైనస్ 4+, న్యూట్రల్ అయిపోద్ది, 0 అయిపోద్ది. అంటే ఇక్కడ కూడా ఎందుకని ప్రోడక్ట్ సైడ్ 0 ఛార్జ్ ఉంది కాబట్టి. ఓకేనా, ఇక్కడ ఛార్జ్ ఏం లేదు, ఇక్కడ కూడా ఛార్జ్ అంటే 0 ఛార్జ్, ఇక్కడ కూడా 0 ఛార్జే ఉండాలి రియాక్టెంట్ సైడ్. కాబట్టి 4H+లో 1 మైనస్ ఉంది, ఇప్పుడు 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే 4+లు 3 మైనస్ 4 మైనస్లు న్యూట్రల్ అయిపోతాయి, ఇది 0 ఛార్జ్ అయిపోద్ది. నెక్స్ట్ లాస్ట్ది ఇక్కడ దాకా వచ్చే ముందు మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, బ్యాలెన్స్ ద ఆటమ్స్. అదే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఎలా చేసాము ఇక్కడ కూడా అదే విధంగా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఆక్సిజన్ హైడ్రోజన్ ఆటమ్స్ కాకుండా మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ I మైనస్ I2, ఇక్కడ 2 అయోడిన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్. ఇక్కడ ఇది రాంగ్ రాశాడు, ఇక్కడ 2 వేయాలన్నమాట. 2 వేస్తే అప్పుడు బ్యాలెన్స్ అయినట్టు. ఇక్కడ 2 అయోడిన్స్ ఆటమ్స్, ఇక్కడ కూడా 2 అయోడిన్ ఆటమ్స్. తర్వాత బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్, తర్వాత ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఇక్కడ బ్యాలెన్స్ చేస్తాము. తర్వాత స్టెప్లో ఆక్సిజన్, తర్వాత హైడ్రోజన్, అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఆక్సిజన్ ఆటమ్స్ అసలు ఎక్కడా లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఇది రాసేస్తాం. అలాగే బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్, హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ సైడ్. హైడ్రోజన్ ఆటమ్స్ కూడా ఎక్కడ ఏం లేవు కదా, రియాక్టెంట్ సైడ్ లేవు, ప్రొడక్ట్ సైడ్ కూడా లేదు, సేమ్ అదే మళ్ళీ రిపీటెడ్గా అదే వస్తుంది. బ్యాలెన్స్ ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 2I-1 అంటే 2 మైనస్లు ఉన్నట్టు, ఇక్కడ I2 0 ఉంది. ఇప్పుడు మన చేతిలో ఉంది ఏంటంటే ఎలక్ట్రాన్స్ చేత ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 2 మైనస్ ఉంది కాబట్టి రియాక్టెంట్ సైడ్, ప్రొడక్ట్ సైడ్ కూడా 2 మైనస్ రావాలి. 2 మైనస్ రావాలంటే 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే సరిపోద్ది, అదే ఇక్కడ రాసింది. 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేశాడంటే 2 మైనస్ యాడ్ అయిందని అర్థం. ఇక్కడ ఇప్పుడు ఛార్జ్ అనేది బ్యాలెన్స్ అయింది. ఓకే, ఇప్పుడు తర్వాత ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఈక్వల్ చేయాలి. ఎలక్ట్రాన్స్ ఈక్వల్ చేయాలంటే చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేయడం అంటే ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఈ ఆఫ్ రియాక్షన్ని అలాగే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫైనల్ ఈక్వేషన్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండింటి సేమ్ ఎలక్ట్రాన్స్ వచ్చేలా చూసుకోవాలి. అది అంటే మనం ఇప్పుడు సేమ్ ఎలక్ట్రాన్స్ రావాలంటే ఏం చేయాలి, దీన్ని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే అప్పుడు 2 × 3 6 అవుతుంది. దీని మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 × 2 ఏమవుతుంది 6 అవుతుంది. అప్పుడు సేమ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. సేమ్ ఎలక్ట్రాన్స్ వచ్చే విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తే 2 × MnO4 మైనస్, ఇక్కడ 4 ఉంది కదా, 2 4 8, 3 ఉంది కదా, 3 2 6, 3 2 జార్ 6. అలాగే ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 2MnO2, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 4H2O. అంటే దీని మొత్తాన్ని అనమాట, దీని మొత్తాన్ని 2తో అలాగే దీని మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయటం. 3 2 జార్ 6I మైనస్ 3I2, 3 2 జార్ 6, అలాగే 3తో మల్టిప్లై చేశాడు. ఫైనల్గా ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. టైం అయిపోయింది కాబట్టి ఒకసారి చూద్దాము. ఓకే.
ఓకే, టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.